ఎస్ఎస్సి ప్రథమ ద్వితీయ ఎస్ఎస్సి టాపర్స్కి సన్మానిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇది 2022 సుమారు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని పెద్దలు నిర్విఘ్నంగా నిర్విరామంగా పిల్లలకు ఉపయోగపడే విధంగా పిల్లల యొక్క ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఈ ఇయర్లో మంచి రిజల్ట్ తీసుకొచ్చారు మా విద్యార్థులు. ఈ సంవత్సరం కూడా అదే విధంగా మా టీచర్స్ హార్డ్ వర్క్ చేసి రిజల్ట్ ఇంకా 100% ఇవ్వడానికి కృషి చేస్తారు సార్. ఇంకా మా స్కూల్లో 550 స్ట్రెంత్ ఉంది సార్. ఈ ఇయర్ స్వచ్ఛ విద్యాలయ పురస్కారం మా స్కూల్ సెలెక్ట్ అయింది సార్. ఓవరాల్ దాన్ని వాటర్ ప్యూరిఫైర్ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నాము. స్కూల్ ఇవన్నిటికీ కూడా మా స్కూల్ సెలెక్ట్ అయింది సార్. డిస్ట్రిక్ట్ లెవెల్లో అవార్డు తీసుకున్నాము మేము. మా విద్యార్థుల యొక్క ఎక్కువ మంది బాయ్స్ ఉండే స్కూల్ సార్. ఇక్కడ 370 బాయ్స్ ఉన్నారు సార్. గర్ల్స్ తక్కువ ఉంటారు, బాయ్స్ ఎక్కువ ఉంటారు. అయితే ఒక్క రిక్వెస్ట్ సార్ ఏంటంటే ప్లే గ్రౌండ్ వర్షం పడ్డప్పుడు కొద్దిగా గ్రావెల్ వేయిస్తే బాగుంటుంది సార్. అక్కడ అంటే వాటర్ స్టాగ్నేట్ అవుతుంది. అదొక హెల్ప్ చేయండి సార్. పక్కసారి సార్ మన స్కూల్ డెవలప్ నిరంతర కృషి చేస్తూనే ఉన్నారు సార్. ప్రతి విషయంలో కూడా మనం హెల్ప్ చేస్తున్నారు. ఆశయ సాధనకు మనం ప్రతి ఒక్కరు ఇక్కడ విద్యాస్ఫూర్తి ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కనీసం ఒక మంచి స్టేజ్ వరకు రావాలి, ప్రతి విద్యార్థి మంచిగా చదువుకోవాలి అని చెప్పేసి సార్ యొక్క ఆశయము. దానికి మీరందరూ కృషి చేయాలని, ఈ విద్యాస్ఫూర్తి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని సార్ గారిని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, పాఠశాల సార్ ఎప్పుడు కూడా తను ఎక్కడ ఉన్నా కూడా తన వంతుగా ఎడ్యుకేషన్ సంబంధించి, అందులో కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు తన వంతుగా సహాయం చేయడం సార్ మనం చూస్తున్న ఇప్పటికీ ఎప్పుడు చూస్తున్న ఒక ముఖ్యమైన అంశం. ఇక్కడ వారు తను పుట్టి పెరిగిన ప్రాంతంలో, అదేవిధంగా తను చదువుకున్న స్కూల్లో, ఆ స్కూల్లో చదువుతున్న విద్యార్థులను ఎప్పటికప్పుడు వారిని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా సార్ ఆధ్వర్యంలో స్కూల్ ఉండడం వల్ల నిజామాబాద్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆ 2 కార్యక్రమాలు నేను లాస్ట్ 2 years అటెండ్ అయ్యాను. ఈరోజు కోవిడ్ మనకు తగ్గింది కాబట్టి ఈరోజు ఆత్మపట్నంలో మీ అందరి సమస్యల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం సంతోషకరం. ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులు అందరూ గమనించాలి. మీ పాఠశాలలో ఎఫ్పిహెచ్ఎస్ బాయ్స్ ఆరు మీ పాఠశాలలో చదువుతున్న మీ పాఠశాల విద్యార్థి ఈరోజు ముందు రాష్ట్ర ఎన్నికల అధికారిగా మనందరి ముందు కూర్చోవడం జరిగింది. అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివి కూడా ఏ స్థాయికన్నా ఎదుర్కొని మనకు నిరూపించడానికి సార్ మనకు నిదర్శనం. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, అక్కడ బోధించే ఉపాధ్యాయులు అందరూ కూడా నిజానికి అక్కడ విద్యార్థులకి ఎక్కువ కమిట్మెంట్ ఉంటుంది. అంటే అక్కడ తప్పకుండా నేను నా యొక్క జీవితంలో మంచి స్థానానికి ఎదగాలి, నా కెరియర్లో మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలి నాకు బట్టి ఉంటుంది. దాంతో పాటుగా వారికి జీవిత పాఠాలు, అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇంటి దగ్గర నుంచి వారి గ్రామం దగ్గర నుంచి వారికి ఎదురైన సమస్యలను, ఆ సమస్యను అధిగమించే క్రమంలో వచ్చిన అనుభవం అనేది వారితో పాటు తోడుగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఎప్పుడు కూడా తప్పకుండా ప్రభుత్వ పాఠశాల చదువుతున్నందుకు గర్వపడుతూ అక్కడ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉండే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలో మనకు మంచి సెలక్షన్ టెస్ట్ ద్వారా వచ్చిన ఉపాధ్యాయులు ఉంటారు కాబట్టి వారి యొక్క గైడెన్స్లో
వారి యొక్క విద్యా బోధనలో తప్పకుండా మనం ముందుకు సాగే విధంగా అందరం కూడా ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు సార్ వారి యొక్క ఆధ్వర్యంలో మీ అందరికీ అటు పర్సనల్ డెవలప్మెంట్ సంబంధించి కావచ్చు, లేదా మీ యొక్క వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి అనేక రకాల కార్యక్రమాలు ఇప్పటికే తీసుకోవడం జరిగింది. ముందు ముందు కూడా సాధించే ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుంటూ ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులు భవిష్యత్తులో మంచి స్థానాన్ని ఎదిగే విధంగా ముందుకు సాగాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు ఎవరైతే విద్యార్థులు ఎవరైతే మంచి ప్రతిభను కనబర్చి మెడల్స్ అందుకున్నారో వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు ఈ ఇయర్ ఎగ్జామ్ రాయబోయే వారు ఇంకా అంతకంటే మంచి మార్కులు సాధించి ఈ మెడల్ సాధించే విధంగా ముందుకు వెళ్ళాలి. విద్యను అందించే విధంగా అక్కడ ఉన్న హెచ్ఎం ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మరొకసారి విద్యార్థుల తరఫున ఉపాధ్యాయుల తరఫున పాఠశాల వారికి మరి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు భగవంతుడు రామనగర్లో కూడా ఇంకా ఇలాంటి శక్తి సమాజాన్ని ఇవ్వాలని, ఎంతో మంది విద్యార్థులకు వారి యొక్క చదువును కొనసాగించే విధంగా ప్రోత్సహించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మీకోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. 2008లో స్టార్ట్ చేసిన కార్యక్రమం ఇది. మొట్టమొదట నన్ను కనిపించిన నా తల్లిదండ్రులకి, నాకు విద్యను నేర్పిన ఉపాధ్యాయులకి నమస్కారాలు, వందనాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన 4 ఉన్నత పాఠశాలల చిన్నారులకి, ఉపాధ్యాయులందరికీ నేను స్వాగతం పలుకుతూ మన కార్యక్రమానికి గత సంవత్సరము ఈ సంవత్సరము మన మీద ఉన్న అభిమానంతో మన జిల్లా కలెక్టర్ గారు నారాయణ రెడ్డి గారు కూడా వచ్చి మన హై స్కూళ్ళకి సంబంధించిన పనులకు కూడా గత 2 సంవత్సరాలుగా చాలా సహాయం చేయడము, కొన్ని రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన చాలా ఐటమ్స్ ఆయన హయాంలో మనం మంజూరు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మన బస్తీ మన పాఠశాల అనే ప్రభుత్వ కార్యక్రమం కింద 3 హై స్కూల్స్ గుర్తించారని ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు ప్రకటించడము, ఏ పాఠశాలకి ఎంత అమౌంట్ ఇచ్చారని కూడా మనకు తెలియజేశారు. బహుశా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ 3 ఉన్నత పాఠశాలకు సంబంధించి పనులు నిర్విఘ్నంగా సాగాలని, ప్రభుత్వ నిధుల్ని మనం తొందరగా తెచ్చుకునే ప్రయత్నం నేను కూడా ప్రభుత్వ స్థాయిలో చేస్తానని తెలియజేస్తూ, చాలా సంతోషం. ఈ మధ్యకాలంలో మన ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల క్వాలిటీ చాలా పెరిగిందంటూ గర్విస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కూడా కొన్ని ఊళ్ళల్లో ఖాళీ చేయడము, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అడ్మిషన్కి డిమాండ్ పెరగడం కూడా మనం చాలా చోట్ల గమనిస్తూ ఉన్నాం. నేను ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇది ఒక మంచి అవకాశం మనకి. ఈ అవకాశాన్ని మనం కనుక ఉపయోగించుకుంటే ఇంకా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోకి అడ్మిషన్ ఇంకా పెంచడానికి మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. క్వాలిఫైడ్ టీచర్స్ మన పాఠశాలలో ఉన్నారు. మనం చేయాల్సింది ఒక 2-3 అంశాలని, అది నేను ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి స్పష్టంగా ఒక 2-3 అంశాలని నేను తెలియజేస్తాను. అవి ఏంటంటే, మన తల్లిదండ్రులకు కానీ ఉపాధ్యాయులకు కానీ చిన్నారులకు కానీ ఒక అపోహ ఉంది మన సమాజంలో. తెలివితేటలు అనేటివి కొందరి సొత్తు మాత్రమే అన్న ఒక దురభిప్రాయం ఉంది. తెలివితేటలు ప్రతి మానవుని సొత్తు. మన సమాజంలో
ఏ కులానికి, మతానికి, జాతికి సంబంధం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్న తెలివితేటలు అందరి సొత్తు అనే అంశాన్ని మనం స్పష్టంగా పిల్లలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. తెలివిగల వాళ్ళు జీనియస్లు ఎక్కడో పుడతారు, ఏ గొప్ప ఇంటిలో పుడతారు, వాళ్ళు వేరుగా పెరుగుతారనే ఒక విషయం మన సమాజంలో చాలా ప్రచారం ఉండడం వల్ల దాని యొక్క దుష్ప్రభావం మన పిల్లల మెదడు మీద చాలా ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ కారణంగానే ప్రభుత్వ పాఠశాలలో చదివే ఒక పేద కుటుంబాలు లేకుంటే మిడిల్ క్లాస్ కుటుంబాలకు సంబంధించిన చిన్నారులకి ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మైండ్లో మనం మెంటల్ బ్లాక్స్ అంటాం, అలాంటి కొన్ని అడుగోడులు నిర్మించుకునే అవకాశం ఇంతకాలం కలిగింది. ఉపాధ్యాయులుగా తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటంటే తెలివితేటలు అందరి సొత్తు. జీనియస్ కావడానికి ప్రతి ఒక్క వ్యక్తికి అర్హత ఉంది, అవకాశం ఉంది. పరిశోధన వల్ల సైంటిఫిక్ గా రీసెర్చ్ లో తేలింది ఏంటంటే ఒక వ్యక్తి యొక్క మేధస్సు 3 అంశాల పైన ఆధారపడుతుంది. దానికి శాస్త్రజ్ఞులు ఒక ఫార్ములాని ఇచ్చారు. అదేంటంటే IA + AA + A = IHP అనేది ఇంగ్లీష్లో ఫార్ములా. దీని అర్థం ఏంటంటే మనకి ఏ పిల్లలు పుట్టినా, ఏ కులంలో, పేదల కుటుంబంలో, ధనవంతుల కుటుంబంలో, ఏ జాతికి సంబంధించిన వాళ్ళ కుటుంబంలో అయినా ఎవరైతే మానవులు జన్మిస్తారో వాళ్ళకి మౌలికంగా ఇన్బోర్న్ అట్రిబ్యూట్స్ అంటే మన పుట్టగానే వచ్చే లక్షణాలు. అది మొదటి భాగం. రెండవ భాగం మనము జీవితంలో సంపాదించుకున్న లక్షణాలు అంటే తల్లిదండ్రుల పెంపకము, మన టీచర్ల యొక్క ఎడ్యుకేషను, పరిసరాల ప్రభావము, మన చుట్టూ ఉండే స్నేహితులు, బంధువులు, సమాజం యొక్క ప్రభావం. దీనివల్ల ఏదైతే మనం లక్షణాలని సంపాదిస్తామో ఈ రెండింటిని కలిపిన తర్వాత ఏ అంటే ఏంటంటే యాటిట్యూడ్ అంటే ఒక వైఖరి, ఒక దృక్పథం. అంటే మనకు మన మీదున్న లేకపోతే మన సమాజం మీదున్న దృక్పథం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అవి రెండు ప్లే చేసిన తర్వాత యాటిట్యూడ్తో కనుక మనం మల్టిప్లై చేస్తే ఒక వ్యక్తి యొక్క మేధస్సు అనేది ఎలా ఉంటుందంటే ఒక పర్సనాలిటీ, ఒక వ్యక్తిత్వం ఏ రకంగా నిర్మాణం అవుతుందనేది ఒక రీసెర్చ్ ద్వారా ఈ మధ్య శాస్త్రజ్ఞులు వెలువరించిన అంశం. అందుకోసం ఎవరు జన్మించినా తల్లిదండ్రుల బాధ్యత రెండవ అంశం మీద ఉంది. మనం ఇచ్చే లక్షణాలు ఏంటి, టీచర్స్గా మనం ఏ రకంగా పిల్లల్ని మోల్డ్ చేస్తున్నాం. పిల్లలు మహిళా ముద్దు లాంటి వాళ్ళు ఏ రకంగా మోల్డ్ చేస్తే ఆ రకంగా పిల్లలు తయారవుతారు. దాని అర్థం ఏంటంటే ఒక శాస్త్రజ్ఞుడు ఏదైనా ఆవిష్కరణ చేశాడు అనుకుంటే మన సమాజంలో దాంట్లో 50% క్రెడిట్ ఆ విద్యార్థికి చదువు చెప్పిన టీచర్కు దక్కుతుంది అని నేను ఘంటాబద్ధంగా చెప్తా ఉన్నాను. అంటే ఇదే విషయం వేరే రకంగా కూడా మనం అన్వయించుకున్నాను. ఒక వ్యక్తి జీవితంలో ఫెయిల్ అయ్యాడు, సక్సెస్ కాలేదు, వేరే సమస్యాత్మకంగా సమాజంలో మారాడంటే దానికి కూడా తల్లిదండ్రుల యొక్క బాధ్యత, ఉపాధ్యాయుల యొక్క బాధ్యత ఉన్నట్టుగా కూడా మనము గమనించాల్సిన అవసరం. యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని పిల్లల్లో అభివృద్ధి చేయగలుగుతామో వాళ్ళకి సమాజంలో తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుంది. అంటే ఈ అంశాలు మనకి ఏంటంటే చిన్నారుల మనస్సులో నేను తక్కువ అనే భావన లేకుండా మనం కనుక మన విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుకుంటే మనకే టీచర్స్గా మనకే
వీళ్ళు లాభం లేదు, వీళ్ళు పేదోళ్ళు, లేకపోతే వీళ్ళు పుట్టిన వాతావరణం బాగాలేదు, వీళ్ళ స్టాండర్డ్ ఇస్తే అనే ఒక భావన మనకుంటే మన పిల్లల్ని నిజంగా మోల్డ్ చేయలేము. ఒక శిల్పి ఒక బండరాయిని తొలుస్తాడు. ఆ బండరాయిని తొలిస్తే మనం దేవతామూర్తి మనకు కనిపిస్తుంది. అంటే ఆ బండరాయిలో ఆ దేవతామూర్తి ఆల్రెడీ నిక్షిప్తమై ఉన్నాడు. శిల్పి ఎవరు కాదు, గురువు. ఆ వ్యక్తులేమైనా చిన్నారులు. ఎవరైతే శిల్పి గురువు చిన్నారుల్ని సక్రమంగా స్కల్ప్చర్ చేస్తారో వాళ్ళే సంస్కారవంతమైన దేవతామూర్తులుగా మన చిన్నారులే మారుతారు. అది మీ ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ వాస్తవాలు ఉన్నాయో, ఏదైతే అపోహలు మనలో ఉన్నాయో వాటిని ఈ చిన్నారుల్లో తొలగించడము, సమాజంలో వీటి గురించి ఏదైతే ఒక మిస్అండర్స్టాండింగ్ ఉందో దాన్ని తొలగించడానికి మనం ప్రయత్నం తప్పకుండా చేయాలి. ఒకటేమో తెలివితేటల మీద మనము స్పష్టమైన ఒక అవగాహన పిల్లలకు కల్పించాలి. వాళ్ళ మీద ఈ పాత ఆలోచనలు దుష్ప్రభావం లేకుండా మనం జాగ్రత్త పడాలనేది ఒక అంశం. రెండవ అంశం, చదువు చాలా ప్రాముఖ్యం. చదువు ఒక ఉద్యోగానికో లేకపోతే డబ్బు సంపాదించడానికే కాదు. చదువు వల్ల సమాజంలో గౌరవం వస్తుంది. చదువుల వల్ల సమాజానికి హితం జరుగుతుంది. చదువు వల్ల ప్రపంచంలో ఏం జరుగుతుందనే ఒక విషయాన్ని అవగాహన చేసుకునే ఒక సామర్థ్యం మన స్టూడెంట్ కలుగుతుంది. కాబట్టి చదువు అంటే ఉద్యోగం, చదువు అంటే డబ్బు అన్న ఒక భావనను మనము పరిమితం చేయకుండా చదువు ప్రతి ఒక్క వ్యక్తికి చాలా అవసరం. సమాజం యొక్క ప్రోగ్రెస్కి, ప్రగతికి చదువు లేనిదే నడవదు. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్. ఇది చాలా ముఖ్యమైన పెట్టుబడిగా మన పిల్లలకి, తల్లిదండ్రులకి తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారు. మనము టీచర్ని గురు బ్రహ్మగా అభివర్ణిస్తూ ఉంటాం. ఒక్కసారి గురు బ్రహ్మని నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అవన్నీ ఒక ఉపాధ్యాయుడు అంటే సంపాదించుకోవాల్సిన నైపుణ్యాలు. ఈ నైపుణ్యాన్ని మనం ఎంతవరకు సంపాదించుకుంటున్నామో వాటినే స్టడీ స్కిల్స్ అనండి, లేకపోతే విద్యార్థులకు ఉపయోగపడే, ప్రయోజనపడే ఒక అంశాలు అనుకోండి. జీ అంటే గోల్, అంటే గోల్కి కమిటీ ఉండడం ఉపాధ్యాయులు. అంటే లక్ష్యం ఏదైతే విద్యార్థులకి మనం విద్యను బోధించడం ఒక లక్ష్యం ఉందో, విద్య అంటే చదువు మాత్రమే కాదు, సమాజ జ్ఞానం, సాంస్కృతిక జ్ఞానం, విద్యా జ్ఞానం, ఈ మూడు జ్ఞానాలు అబ్బితేనే నిజమైన విద్య. ఇదొక లక్ష్యంగా మన ఉపాధ్యాయులకు ఉండాల్సిన అవసరం ఉంది. గురు బ్రహ్మ యూనిక్ అంటే యూనిక్నెస్ అంటే ఒక ప్రత్యేకత. ప్రతి మనిషికి ఒక సిగ్నేచర్ ఉంటుంది, ఒక బ్రాండ్ ఉంటుంది. అట్లాగే ప్రతి టీచర్కి వాళ్ళ యొక్క ఒక స్టైల్ ఉంటుంది. బోధన పద్ధతి కానీ, వాళ్ళు జీవించే విధానం కానీ, వాటి యొక్క ప్రభావం పిల్లల పైన ఉంటుంది. కాబట్టి యు ఆర్ లైక్ ఏ రోల్ మోడల్. అందుకోసం ఆర్ నెక్స్ట్ గురువులో ఆర్ మీన్స్ యు ఆర్ రోల్ మోడల్ ఫర్ ది చైల్డ్. మీ యొక్క ప్రతి అంశం, మీరు ఏ రకంగా పాఠశాలకు వస్తున్నారు, మీ ప్రవర్తన ఎలా ఉంది, ఎవరితో ఎలా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ అంశాలని మన చిన్నారులు గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఒక రోల్ మోడల్గా ఉండాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంది. యూనిఫైయర్ అంటే అందరినీ ఒక త్రాటి మీద నడిపించే ఒక స్వభావం. ఇది ఒక నైపుణ్యం టీచర్కి తప్పకుండా అవసరం. బ్రహ్మ బి అంటే
బీకన్ బీకన్ అంటే తెలుసు కదా మీకు, అంటే మార్గదర్శి అంటాం తెలుగులో. యు ఆర్ పాత్ ఫైండర్ ఫర్ ది చిల్డ్రన్. చిల్డ్రన్కి పాత్ ఫైండర్ అంటే మీరు సమాజానికి దారి చూపే ఒక వ్యక్తి. సమాజంలో తల్లిదండ్రులు మీ మీదనే బాధ్యత పెట్టారు. చిన్నారని మా పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారు, తప్పకుండా వాళ్ళు జీవితంలో రాణిస్తారు, మీ టీచర్స్ మనకు ఇంట్రెస్ట్ తీసుకుంటారనే ఒక మీ మీద నమ్మకంతో విశ్వాసంతో మన పాఠశాలకి పిల్లల్ని పంపిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు. సో ఈ ఏదైతే బీకన్ అంటే మార్గదర్శి యొక్క నైపుణ్యం ఉందో అది మీ అందరిలో ఉంది. ఆర్ అంటే రైట్ యాటిట్యూడ్, అంటే లైఫ్ మీద కానీ సమాజం మీద కానీ మన పిల్లల మీద కానీ వీరందరి మీద ఒక మంచి వైఖరి లేకపోతే దృక్పథం ఉండడం. బ్రహ్మ బిఆర్ఏ యువర్ అడ్వైజర్, యు ఆర్ ది పర్ఫెక్ట్ అడ్వైజర్స్ టు ది స్టూడెంట్స్. M stands for motivation. You are the only motivator for the student. There is nobody else. Last A is altruism, అంటే పరోపకారంతో ఇంకొక మనిషికి సహాయం చేసే గుణాన్ని మనం మన పిల్లల్లో కలిగించాలి. ఎందుకంటే సమాజంలో స్వార్థం పెరుగుతూ ఉంది. ఎవరికి వారు డబ్బు సంపాదించుకొని పెద్ద ధనవంతులు కావాలా, వారు స్వార్థంతో ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి వారు చుట్టూ ఉన్న ప్రజల్ని గమనిస్తున్నారా, వారు ఎంత సంపాదించినా చుట్టూ ఉన్న ప్రజలకి సహకారిగా ఉంటున్నారన్న అంశం చాలా ప్రధానం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు, కానీ వారి పిల్లల కోసమో లేకపోతే కుటుంబం కోసమో వారి కోసం కష్టపడుతున్నారు, వాళ్ళు సంతోషాన్ని అనుభవిస్తున్నారు. కానీ సమాజాన్ని చూసే దృక్పథం మారిపోయింది, స్వార్థం బాగా పెరిగింది. కాబట్టి మనకు సమాజంలో సమస్యలు కూడా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ అంశాన్ని ఉపాధ్యాయులు అవగాహన చేసుకొని యు ఆర్ ది బెటర్ జడ్జ్. పిల్లలకి ఏం బోధించాలనేది యు ఆర్ ది బెస్ట్ జడ్జ్. కాబట్టి మీ చేతుల్లో ఉన్న పిల్లలకి మీరు కావాల్సిన నైపుణ్యం మీరే సంపాదించుకున్నారు. వెదర్ యూ కాల్ దెమ్ స్టడీ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఏదైతే నైపుణ్యం ఉందో ఉన్న నైపుణ్యాన్ని కూడా మీరు పెంచుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలలో కనుక ఈ అంశాల్లో నైపుణ్యం పెంచుకోగలిగితే ఆటోమేటిక్గా మనకు అడ్మిషన్స్ డిమాండ్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. ఇంగ్లీష్ మీడియం వచ్చింది కాబట్టి చాలా మంది తల్లిదండ్రులు మన ప్రభుత్వ పాఠశాల వైపు చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ మీడియం వచ్చింది, ఇంతవరకు మనం డబ్బులు పెట్టి కాన్వెంట్ స్కూల్లోనో వివిధ స్కూళ్ళలో చదివించే వాళ్ళము. ఇప్పుడు డబ్బు ఖర్చు లేకుండా ప్రభుత్వమే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది. కాబట్టి నా పిల్లలు తప్పకుండా భవిష్యత్తు బాగుంటుందనే ఒక హోప్ ఏదైతే తల్లిదండ్రులకు ఉందో ఆ నమ్మకాన్ని వమ్ము చేయాల్సిన, అంటే ఒక నమ్మకం వమ్ము కాకుండా ఉంచాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ చాలా ఓపికతో ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ ప్రతి సంవత్సరం మన ఈ కార్యక్రమాలను చేస్తూనే ఇక వేరే అంశాల మీద కూడా ఫోకస్ చేసాం. కానీ 2 సంవత్సరాలు మనం కోవిడ్ వల్ల వేరే కార్యక్రమాలు చేయలేకపోయాము. ఈ వచ్చే ఆగస్టు మాసంలో మళ్ళీ హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ 10th క్లాస్ పిల్లలకి 9th క్లాస్ పిల్లలకి మీ హెచ్ఎం గారిని కన్సల్ట్ చేసి తేదీ నిర్ణయించి, ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్. భవిష్యత్తులో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా హ్యాండ్ రైటింగ్తో మీకు చాలా మంచి స్కోర్ పెరిగే అవకాశం ఉంది. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద మేము ఫోకస్ చేసి మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. మీ జిల్లాలో మీ జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు ఇంట్రెస్ట్ తీసుకొని నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఎవరైతే గ్రూప్స్కి అప్లై చేశారో వాళ్ళకి మోటివేట్ చేయమని. ఒకసారి నేను ఆ సెషన్ తీసుకున్న తర్వాత నాకు నేను ఇన్స్పైర్ అయ్యి చాలా జిల్లాలోకి వెళ్ళి నేను మోటివేషన్ చేయడం మొదలెట్టాను.
కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, తెలంగాణ యూనివర్సిటీ. ముందు 3 రోజుల కింద ఖమ్మం కలెక్టర్ గారు ఆహ్వానిస్తే అక్కడికి వెళ్ళొచ్చాము. ఇప్పుడు చాలా కొత్త విషయాలు కూడా మాకు అవగతం అవుతూ ఉన్నాయి. అంటే భవిష్యత్తులో మన పిల్లలు మంచి స్థానంలో ఉండాలంటే ఏ రకంగా మనం వారిని మలుచుకున్నాలి అనే అంశాలు చాలా ఉన్నాయి. మనం ఇక పూర్తి అనేది ఇవ్వట్లేదనే ఒక భావన కూడా కలుగుతూ ఉంది. చేతుల్లో చాలా సులభంగా పిల్లలకి కనుక ఒక హ్యాండ్ రైటింగ్ స్కిల్, కర్సివ్ హ్యాండ్ రైటింగ్ అంటారు, చాలా సులభంగా ఒక 2-3 క్లాసులు తీసుకుంటే, అంతకుముందు 5 సంవత్సరాల కింద మన పాఠశాలను అమలు చేసాము, చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. చాలా మంది పిల్లలు కర్సివ్ హ్యాండ్ రైటింగ్ జస్ట్ 2-3 సెషన్లోనే నేర్చుకున్నారు. సో దానివల్ల చాలా మంచి జరిగే అవకాశం. చాలా సింపుల్ టెక్నిక్ అది మనం ఆగస్టు మాసాల్లో మన పిల్లలకి టేకప్ చేద్దాం. అట్లాగే ఉపాధ్యాయులకు సంబంధించిన కొన్ని శిక్షణ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచన నాకు ఉంది. కాబట్టి అది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఆ కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరం తప్పకుండా చేసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అన్నీ పోయినాయి. పాండమిక్ వెనుతిరిగింది కాబట్టి మనము ముందడు వేయాల్సిన సమయం ఆసన్నమైనదని తెలియజేస్తూ చిన్నారులందరికీ శుభాశిస్సులు. వారి వెంబడుండి ఈ మంచి ర్యాంక్స్ సాధించడానికి వాళ్లకు చేయించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ. తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ గురించినటువంటి ఎస్ఏస్ సంబంధించినటువంటి ఒకటి ఫైల్ రికార్డ్ చేసి పెట్టారు సార్. ఇవన్నీ కూడా మరియు డజన్ నోట్బుక్స్ అంటే 12 నోట్బుక్స్తో పాటు మీరు దాహార్తి తీసుకోవడానికి ఒక స్టీల్ వాటర్ బాటిల్ కూడా సార్ ప్రిపేర్ చేస్తున్నారు. ఎక్కడికైనా నీళ్లు తాగుతూ ఆక్సిజన్ పెంచుకుంటూ పుస్తకాన్ని భర్తీ చేసే పని. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా సార్ మీకు ప్రిపేర్ చేస్తున్నారు. ఇలాంటి అమూల్యమైనటువంటి అమృతమైనటువంటి కార్యక్రమం మీరందరూ కూడా
అందరిలోనే అందుకోవాలని ఆశిస్తున్నాం. సార్ ఒకసారి గట్టిగా చెప్పట్లతోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. 3 రోజుల పుస్తక